భారత కమ్యూనిస్టు పార్టీల చరిత్రలో సిపిఎంది ప్రధాన భూమిక. ఎందరో ఉద్దండులైన నాయకులు ఆ పార్టీలో ఉండేవారు. కేంద్ర ప్రభుత్వాలను కనుసైగతో శాసించిన లీడర్లు అనేక మంది సిపిఎం నిలయం. పశ్చిమ బెంగాల్ పేరు చెప్పినా, త్రిపుర మాటెత్తినా, దక్షిణాదిలో కేరళ ఊసు పలికినా ఠక్కున గుర్తొచ్చే పేరు లెఫ్ట్ పార్టీలు. అందులో సిపిఎం కీలకం. ప్రస్తుతం సిపిఎం చేతిలో ఒకే ఒక రాష్ట్రం ఉంది, అది కేరళ. ఎల్డీఎఫ్ కూటమికి సిపిఎం సారథ్యం వహిస్తూ కేరళలో అధికారంలో ఉంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సైతం ఇదే రాష్ట్రానికి చెందిన నాయకుడే. ఇటీవలే మధురైలో జరిగిన సిపిఎం జాతీయ మహాసభల్లో మరియం అలెగ్జాండర్ బాబీని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. కామ్రేడ్ల చేతిలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశమో లేక పార్టీలో కేరళ మాటకు ప్రాధాన్యం పెరగడమో ఏమో, సిపిఎం దృష్టంతా కేరళపైనే ఉంది. వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. మరి శక్తిని కూడా తీసుకొని సిపిఎం కేరళలో అధికారాన్ని నిలబెట్టుకుంటుందా, లేదంటే పశ్చిమ బెంగాల్ త్రిపుర తరహాలో చేజార్చుకుంటుందా? ప్రస్తుతం ఈ చర్చకు కారణం ఇటీవల కేరళలోని నీలాంబూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నిక ఫలితమే. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 సీట్లున్నాయి. అధికార ఎల్డీఎఫ్ కు 90కి పైగా సీట్లున్నాయి. ఇదే కూటమికి చెందిన నీలాంబూర్ ఎమ్మెల్యే అన్వర్ సొంత కుంపటి పెట్టుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో నీలాంబూర్ సీటును అధికార ఎల్డీఎఫ్ చేజార్చుకుంది. కాంగ్రెస్ ఖాతాలో పడింది. దీంతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాన్ని సిపిఎంకు డేంజర్ బెల్గా భావిస్తున్నారు. అసలు పోరులో కూడా ఇదే విధమైన ఫలితం వస్తే కేరళ ఎల్డీఎఫ్కు కష్టాలు తప్పకపోవచ్చు. ప్రస్తుతం దేశంలో సిపిఎం చేతిలో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా జారిపోవచ్చు. ఒకప్పుడు దేశంలో వెలిగి అనేక రాష్ట్రాల్లో బలమైన పట్టు కలిగిన సిపిఎం ప్రస్తుతం ఇతర పార్టీలతో పోటీ పడలేని పరిస్థితి. 17 ఏళ్ల క్రితం చూస్తే కేంద్రంలో నాటి మన్మోహన్ సింగ్ సర్కార్కు అండగా ఉంది. 2004లో లెఫ్ట్ పార్టీలకు లోక్సభలో 59 మంది ఎంపీలు ఉండేవారు. నాడు యూపీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిచ్చారు. కానీ 2008 నాటికి కాంగ్రెస్తో కామ్రేడ్లకు గ్యాప్ వచ్చింది. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంది లెఫ్ట్ కూటమి. ఆ సమయంలో కేంద్రానికి ములాయం సింగ్తో పాటు ఇతర పార్టీలు కాంగ్రెస్తో జతకట్టడంతో మన్మోహన్ సింగ్ సర్కార్ సేఫ్ అయింది. ఈ పరిణామాల తర్వాత సిపిఎం ఇతర లెఫ్ట్ పార్టీలు ఓట్ల రాజకీయాల్లో దారుణంగా దెబ్బతింటూ వచ్చాయి. 2019లో లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ కూటమికి దక్కిన ఎంపీ సీట్లు 5. 2024లో ఇండియా కూటమితో కలిసి పోటీ చేయడంతో లెఫ్ట్ ఎంపీల సంఖ్య 5 నుంచి 9కి పెరిగాయి. కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లో జతకడుతున్న కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఇక్కడికి వచ్చేసరికి కత్తులు దూస్తున్నాయి. రెండు 2008 నాటి గణాంకాలు చూస్తే నాడు దేశంలో 3 రాష్ట్రాల్లో లెఫ్ట్ ప్రభుత్వాలున్నాయి. కేరళతో పాటు పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. 2011 నాటికి పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఎమ్మెల్యేల సంఖ్య 40కి పడిపోయింది. అంతేకాదు పశ్చిమ బెంగాల్లో 3వ స్థానానికి దిగజారింది వామపక్ష కూటమి. గత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే 0. త్రిపురలో 25 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ 2018లో సీన్ మారింది. త్రిపురలో బీజేపీ పాగా వేసింది. 2023లోనూ ఇదే రిపీట్ అయింది. వామపక్ష పార్టీలు ఎందుకు దెబ్బతింటున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం ప్రజాదరణ తగ్గడమే. గతంలో సిపిఎంకు హేమాహేమీల్ లాంటి నాయకులుండేవారు. జ్యోతి బసు, హరికిషన్ సింగ్ సుర్జీత్, సోమనాథ్ చటర్జీ, సీతారాం యేచూరి వంటి లీడర్లు పార్టీని లీడ్ చేశారు. ప్రస్తుతం ప్రకాష్ కారత్, మాణిక్ సర్కార్ వంటి ముఖ్య నాయకులు ఉన్నప్పటికీ మునుపటిలా ప్రజల్లోకి పార్టీతో పాటు లీడర్లు చొచ్చుకు వెళ్లడం లేదు. ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరగడం కూడా ఆయా రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలు మసకబారడానికి మరో కారణం. కార్మికుల్లో లెఫ్ట్ పార్టీలకు గట్టి పట్టుండేది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదట్లో చాలా ఉధృతంగా
పోరాటాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ పార్టీల నుంచి ఎలాంటి పోరాటాలు లేవు. లెఫ్ట్ పార్టీలు కూడా ప్రైవేటీకరణపై వైఖరి మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కేరళలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేరళలోని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడులకు తలుపులు తెరిచారు. మారిన ఈ వైఖరి ప్రజల్లోనూ గందరగోళానికి దారితీస్తున్నట్లు చెప్తున్నారు. వామపక్ష రాజకీయాల్లో క్లాస్ పాలిటిక్స్ కనిపించేవి. కార్మికుల కంటే ఎర్ర జెండా తప్ప ఇంకో మాట వినిపించేది కాదు. పశ్చిమ బెంగాల్లో అదే వర్గాన్ని లెఫ్ట్ పార్టీల నుంచి లాగేసుకుంది టీఎంసీ. బీహార్లో ఒకప్పుడు లెఫ్ట్ బలంగా ఉండేది, కానీ కుల రాజకీయాలకు ప్రాధాన్యం పెరగడంతో కామ్రేడ్లకు బలం తగ్గింది. వామపక్ష పార్టీలు మతం ఆధారంగా రాజకీయాలు చేయవు. అన్ని పార్టీలు ఒక్కటే అనే భావనలో నేతలుంటారు. ప్రస్తుతం ఈ వైఖరి ఎర్ర పార్టీలను బాగా దెబ్బతీశాయనే చర్చ ఉంది. పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ పార్టీ నేతలు దసరా నవరాత్రుల్లో దుర్గామాత మంటపాలకు వెళ్లేవారు. ఇది తమ సాంస్కృతిక వైభవం చెప్పేవారు. ఇది కూడా అక్కడ పార్టీ దెబ్బతినడానికి మరో కారణంగా చెప్తారు. సెక్యులర్ ఓటర్లు టీఎంసీని చూసుకున్నారు. హిందూ ఓటు బ్యాంక్ బీజేపీ వైపు మళ్లింది. ఇప్పుడు కేరళలోనూ కొన్నేళ్లుగా హిందూ ఓటు బ్యాంక్ రాజకీయాలు పెరుగుతున్నాయి. గడిచిన లోక్సభ ఎన్నికల్లో కేరళలోని త్రిశూర్లో బీజేపీ ఎంపీ గెలిచారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న సురేష్ గోపికి దాదాపు 2 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. తిరువనంతపురం ఎంపీ సీటులో బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చారు. గెలిచినంత పనిచేశారు. తిరువనంతపురంలో లెఫ్ట్ 3వ స్థానానికి పడిపోయింది. కేరళలో ఉన్న 20 లోక్సభ స్థానాల్లో బీజేపీకి ఒక్క సీటే దక్కిందనే మాటే, కానీ మొత్తం 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ బలమైన పోటీ ఇచ్చింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తాజా నీలాంబూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలను విశ్లేషిస్తే కేరళలో లెఫ్ట్ కూటమి భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది.